నమస్కారం. మనం నవరాత్రి 6వ రోజు కాత్యాయని అమ్మవారిని పూజిస్తాం. అయితే కాత్యాయని అమ్మవారిని ఎందుకు పూజించాలి అనేది తెలుసుకోవాలంటే అసలు మన ఈ సృష్టి అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది తెలుసుకోవాలి. ఈ సృష్టికి స్టార్ట్ అవ్వడానికి 3 మెయిన్ రీజన్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ది టైం, సెకండ్ది స్పేస్, థర్డ్ది కాజేషన్ అనమాట. అయితే ఇప్పటిదాకా 5 రూపాలు అయిన అమ్మవార్లు అనేటివి మనకి ఈ కాజేషన్ నుంచి ఎలా బయటపడాలి అనేది మనకి దారి చూపిస్తారు. కానీ ఈ 6th రూపం మన అమ్మవారి కాత్యాయని అమ్మవారి రూపం ఏంటంటే ఈ స్పేస్ అనే దాని నుంచి ఎలా మనం బయట రావాలి అనేది మనకి సూచిస్తుంది అనమాట. అయితే తన పేరుని ఫస్ట్ మనం డీకోడ్ చేద్దాం. కాత్య ఆయని. సో కాత్యాయనిని మనం 2 వర్డ్స్గా మనం విభజించాలి. కాత్య ఆయని. సో కాత్య అంటే ఒక హోల్ అనమాట, ఆయని అంటే బయటికి రావడం. అయితే ఇక్కడ హోల్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఈ కంప్లీట్ స్పేస్. సో కంప్లీట్ స్పేస్ అనేది మనకు తెలిసిందే, అది ఒక డార్క్ బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక హోల్ లోపల కూడా మనకి బ్లాక్ కలర్లోనే ఉంటుంది అనమాట. అక్కడంటూ ఏ లైట్ అనేది ఉండదు. అయితే అక్కడ ఆ హోల్ నుంచి మనం బయటికి రావాలి. అయితే ఈ హోల్ని మనం మాయా అని కూడా అనుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క జీవి అనేది ఆ మాయా అనే స్పేస్లోకి పడిపోయినప్పుడు ఏంటంటే సో తనకి తను ఒక ప్రపంచం అనేది సృష్టించుకుంటుంది. సో అదే ప్రపంచం తన కంఫర్ట్ జోన్ అని చెప్పేసి అనుకుంటుంది. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి అసలు ఆసక్తే చూపించదు అనమాట. కానీ మన కాత్యాయని అమ్మవారు అనేది అభయం ఇచ్చి ఆ మాయా అనే హోల్ నుంచి బయటికి తీసుకురావడానికి మనకి దారి అనేది చూపిస్తుంది అనమాట. ఎలాగైతే ఒక ఎలుక తనకు తాను ఒక కన్నంని చేసుకొని ఆ కన్నం లోపలే ఉంటూ అక్కడ చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది. ఆ కన్నం నుంచి బయటికి రావడం కూడా చాలా భయంగా వస్తుంది, అలాగే తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్క జీవి కూడా ఏంటంటే ఆ మాయలో ఉన్నంతసేపు అదే సత్యం అనుకొని అదే తన కంఫర్ట్ జోన్ అనుకొని ఫీల్ అవుతూ ఉంటారనమాట. అయితే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి కానీ ఆ మాయల నుంచి బయటికి రావడానికి కూడా అసలు ఆసక్తి అనేది చూపించరనమాట. కానీ మనకి అక్కడి నుంచి బయటికి వచ్చినప్పుడే అసలైన సత్యం అనేది ఏంటిదో తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మన కాత్యాయని అమ్మవారు మహిషాసురుడిని మర్దన చేస్తుంది అని చెప్పేసి అంటారు. సో మహిషాసురుడు అంటే మహిష అనే అసురుడిని మర్దన చేస్తుంది, అంటే చంపేస్తుంది. అయితే మహిష అంటే మనకి బఫెల్లో. సో బఫెల్లోకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని చూస్తే ఒక జీవి అనేది ఏ స్టేట్లో ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో మహిష అనే బఫెల్లో. సో బఫెల్లోకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అదొక డార్క్ కలర్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దానికి ఏ పని చెప్పినా కూడా అది ఇమీడియట్గా యాక్సెప్ట్ చెయ్యదు. సో ఏ పని చేయాలన్నా కూడా అస్సలు ఆసక్తి అనేది అది చూపించదు. కానీ దాన్ని మెల్లగా దాని ముక్కుకు తాడేసి దాన్ని లొంగ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని లొంగ తీసుకొని దాంతో పని అనేది చేయించాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఒక్క జీవి అనేది ఆ మాయల నుంచి బయటపడడానికి ఆసక్తి అనేది చూపించారు. కానీ అమ్మవారు అనేది ఏం చేస్తుందంటే మనకి మన చేయి పట్టుకొని ఆ కన్నంల నుంచి బయటికి తీసుకురావడానికి దారి అనేది చూపిస్తుంది అనమాట. అయితే అందుకనే మనకి కాత్యాయని అమ్మవారు మహిషాసురుడిని మర్దన చేస్తుంది అనేసి చెప్తారనమాట. అయితే ఎలా బయటికి తీసుకొస్తుంది అనేది చెప్పడమే తన స్వరూపం. అయితే తన స్వరూపంలో చూసుకుంటే మనకి అమ్మవారు 4 చేతులతో ఉంటుంది. అలాగే తను లయన్ మీద వస్తుంది అనమాట. అయితే ఒక చేతిలో లోటస్, ఇంకో చేతిలో ఖడ్గం, ఇంకా 2 చేతులలో తను అభయహస్త ముద్ర అనేది చూపిస్తుంది అనమాట. అయితే మనం ఫస్ట్ లోటస్ గురించి చూద్దాం. లోటస్ అనేది నాన్ అటాచ్మెంట్కి రిప్రజెంటేషన్. సో ఎప్పుడు ఒక జీవి అనేది ఆ కన్నంల నుంచి బయటికి వస్తుంది అని అంటే ఎప్పుడైతే తనున్న ప్రెజెంట్ ప్రపంచం మీద తనకు ఆసక్తి అనేది లేదు, అటాచ్మెంట్ అనేది లేకపోతేనే ఆ బిల్లం నుంచి తను బయటికి రాగలుగుతుంది, ఆ ఒక జీవి అనేది బయటికి రాగలుగుతుంది. అయితే మరి ఖడ్గం దేనికి రిప్రజెంటేషన్ అని అంటే అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి ఎన్నో రకాల భయాలు అనేటివి ఉంటాయన్నమాట. సో అన్ని రకాల భయాలని కూడా నిర్దాక్షిణ్యంగా మనం కట్ డౌన్ చేయాలి. సో అందుకనే ఖడ్గాన్ని అమ్మవారు అనేది హోల్డ్ చేస్తుంది. అయితే 2 హస్తాలతోని అభయముద్ర అనేది ఎందుకు చూపిస్తుంది అని అంటే బేసికల్లీ ప్రతి ఒక్క జీవికి 2 భయాలు అనేటివి ఉంటాయన్నమాట. ఒకటి సర్వైవల్ గురించి భయం ఉంటుంది, ఇంకోటి ఏ కాన్షియస్నెస్ నుంచి ఒక జీవి అనేది సపరేట్ అయిందో మళ్ళీ కాన్షియస్నెస్కి వెళ్ళాలి అన్నా కూడా భయం అనేది ఉంటుందన్నమాట. అంటే వెళ్తాను వెళ్ళలేను అనే భయం అనేది ఉంటుందన్నమాట.
అయితే ఈ రెండిటి మీద కూడా అమ్మవారు అనేది అభయం ఇస్తుంది అనమాట. నువ్వు ఆ మాయా అనే బిల్లంల నుంచి బయటికి వచ్చినప్పుడు ఏంటంటే నీకు సర్వైవల్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. అలాగే నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆ బ్రహ్మానందం నుంచి సపరేట్ అయినో మళ్ళీ అదే బ్రహ్మానందంకి ఈజీగా చేరుకుంటావు అనేది చెప్తుందనమాట. సో అందుకే 2 చేతులతోనే అభయహస్త ముద్ర అనేది అమ్మవారు చూపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ జరగడానికి మనకి ఎంతో కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ అనేది అవసరం అనమాట. సో దాన్ని రిప్రజెంట్ చేసేదే తన వాహనం లయన్. సో మనం ఆ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ తీసుకొని మనము ఈ మాయా అనే హోల్ నుంచి బయటికి వస్తేనే మనకు అసలైన సత్యం అనేది ఏంటిదో తెలుస్తుంది. ఇలాంటి సేమ్ ప్రొసీజరే మనం తన ప్రసాదంలో కూడా చూడొచ్చు. సో తనకి ఎక్కించే ప్రసాదం అనేది హనీ, తేనె. సో తేనెని ఎందుకు ఎక్కిస్తారు అని అంటే సో దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో హనీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఒక హనీబీ అనేది పువ్వు లోపల ఎక్కడో దాగున్న హనీని దాన్ని సక్ చేసి బయటికి తీసుకొస్తుంది అనమాట. అయితే ఆ హనీ బయటికి తీసుకొచ్చినాక దాని మాధుర్యం అనేది తెలుస్తుంది అనమాట. అలాగే ప్రతి ఒక్క జీవికి కూడా సో అక్కడ ఎక్కడో మాయ లోపల ఉన్న జీవిని బయటికి తీసుకొస్తేనే అసలైన సత్యం అనేది తెలుస్తుంది. అందుకనే మన కాత్యాయని అమ్మవారికి తేనెని ప్రసాదంగా ఎక్కిస్తారనమాట. సో ఇది మన కాత్యాయని అమ్మవారి స్వరూపం వెనకాల ఉన్న సైన్స్. సో లాస్ట్లో ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే హిందూయిజం ఈజ్ నాట్ అబౌట్ ఏ మైథాలజీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ సైన్స్. సో ఇలాంటి సైన్స్ అనేది ఎంతో మన స్క్రిప్చర్స్లో దాగి ఉన్నది. సో మనం సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ అన్నింటినీ కూడా మనం బయటికి తీసుకురావచ్చు, మళ్ళీ మనం నేర్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ వి లెర్న్ ద సాంస్క్రిట్. సో అందరూ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.